సార్ రియాక్టర్ రీడింగ్ కొద్దిగా తేడా కొడుతుంది సార్. ఏంద్రా నువ్వు మానిటర్కి ఏమన్నా బగ్ వచ్చిందో గ్లిచ్ అయిందో ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకోమని ఒకసారి. నాకు మళ్ళీ వచ్చి చెప్పావనుకో అయిపోయింది నీ పని. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ పో, పోరా. గూగుల్ ఉంటే సెర్చ్ చేసే వాళ్ళం ఎందుకు ఇలా అవుతుందో అని. ఇప్పుడు ఏం చేయాలి? ఈ టైంలో గూగుల్ లేదే. సార్ చెప్పేది వినండి, ఎమర్జెన్సీ షట్ డౌన్ చేద్దాం సార్. చెప్పేది వినండి సార్. అరే రిలాక్స్ రా, మన షిఫ్ట్ అయిపోయాక వేరే షిఫ్ట్ వాళ్ళు వస్తారుగా, వాళ్ళు చూసుకుంటారులే, మనకెందుకు. అదేదో మన షిఫ్ట్ పేరేటట్టుగా చెప్తున్నావేంటి? ఆ? లేదు, అది కాదు. సార్ అది మన షిఫ్ట్లో ఎక్స్ప్లోడ్ అయ్యే వైబ్స్ వస్తున్నాయి సార్, చాలా ఘోరంగా ఉంది. బటన్ నొక్కురా, బటన్ నొక్కితే ఇలా చిటికలో సాల్వ్ అయిపోతుంది ప్రతి ఒక్కటి. ఫస్ట్ నువ్వు బటన్ నొక్కుపో. నేను వస్తున్నాను, నేను చూస్తాను, బటన్ నొక్కు. అలాంటిది ఏం కాదు, బటన్ నొక్కు. నొక్కు, బటన్ నొక్కు, నొక్కు. అరే అలారం సౌండ్ ఎక్కువ పెట్టారా, తగ్గియండిరా, వాల్యూమ్ తగ్గియండి. ఏంటి ఇంత పెట్టారేంటి? ఎందుకు ఎందుకు అవసరం పడ్డది? ఏం మనుషులో ఏందో. పని పని ముఖ్యం, పని ఫస్ట్, పని బెస్ట్. పని ముఖ్యం. సార్ ఎవరు సాంగ్ పెట్టలేదు సార్, అక్కడ మొత్తం పేలిపోతుంది సార్, అందుకే అక్కడ డేంజర్ బెల్ మోగుతుంది. మీకు ఎప్పుడు అర్థమవుతుంది సార్? ఎంత సీనియర్ అయితే మాత్రం నా బతుకునిలా అదని చెప్తారా? చెప్పండి సార్, అక్కడ మొత్తం నేలిపోతాను సార్. మీరు బటన్ నొక్కు 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 అనుకుంటా ఇట్లా ఈతలు అనుకోలేదు. అయ్యో కరెంటు పోయిందేమో, ఇదంట ఏం జరుగుతుంది? వీడింతకీ బటన్ నొక్కాడా లేదా ఏంటి? ఓ ఉక్రెయిన్లో ఉన్న ఒక మ్యాసివ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఇంజనీర్స్ ఒక రొటీన్ సేఫ్టీ టెస్ట్ చేస్తుండగా ఏం జరిగింది? లో జరిగిన ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోషన్ వల్ల చాలా మంది జీవితాలు మారిపోయాయి. లక్షల మంది జీవితాలు అయితే రోడ్డు మీదకి వచ్చాయి. థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఎందుకు పనికి రాకుండా మారిపోయాయి? అలా ఎందుకు జరిగింది? ఇప్పటికీ కూడా ఆ ప్రదేశంలో చాలామంది ఉండలేకపోతారు. అదే చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్. పదండి ఈరోజు మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఆ ప్రదేశంలో. హాయ్ హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డెకేడ్స్ నుంచి చెప్పుకోబడే ఒక న్యూక్లియర్ డిజాస్టర్ నుంచి అయితే తెలుసుకోబోతున్నాం. అది హిస్టరీలోనే చాలా బ్లైండ్ స్పాట్. ఒక చిన్న మిస్టేక్ ఎలా ఎంటైర్ వరల్డ్ని కూడా ఒక షాక్లో ముచ్చేసింది. అసలు ఇలా కూడా జరుగుతుందా? ఎందుకు ఎందుకు వీడియో ఎండ్ వరకు చూస్తే అసలు డిజాస్టర్ ఎలా జరిగింది, అసలు రేడియేషన్ అంటే ఏంటి, అసలు రేడియేషన్ తర్వాత ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుంటారు. వీడియో చివరి వరకు చూడండి. అసలు చెర్నోబిల్ అంటే ఏంటి? 1986లో ఉక్రెయిన్లో ఉన్న చెర్నోబిల్ ఇప్పటి మన సోవియట్ యూనియన్లో భాగంగా ఉంది. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అయితే మనకి ఆ సోవియట్ యూనియన్లో ఉన్న మన ఉక్రెయిన్లో ఉన్న ఒక చెర్నోబిల్ అనే సిటీలో ఒక న్యూక్లియర్ ప్లాంట్ అయితే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అయితే కడుతున్నారు. కట్టిన తర్వాత అయితే ఆ న్యూక్లియర్ ప్లాంట్ పక్కనే ఒక సిటీ అయితే డెవలప్ చేస్తున్నారు. సో దానికి పవర్ ఇవ్వడానికి ప్లస్ ఆ ఒక సిటీని డెవలప్ చేయడానికి ఇలాంటి ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. ఆ సిటీలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అయితే న్యూక్లియర్ పవర్ని అయితే వాళ్ళు ఎంచుకున్నారు. అప్రాక్సిమేట్లీ 50,000 ఇంజనీర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ సిటీలో అయితే ఉంటారు. కొంతమంది మనకైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర అయితే ఉంటారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ఒక అపార్ట్మెంట్స్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకొని వెళ్ళి ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పని అయితే చేయాలి. కానీ ఒక్క నైట్
ఆ ప్రదేశాన్ని, ఆ పీపుల్‌ని, ఆ జనాల జీవితాలనైతే మార్చేశాయి. అయితే ఏప్రిల్ 25 రోజున మనకి ఒక రొటీన్ సేఫ్టీ టెస్ట్ అయితే చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఒకటే. పవర్ ఫెయిల్ అయితే రొటీన్ సేఫ్టీ చెకప్, మేజర్స్ అనేటివి సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా టెస్ట్ చేయడానికైతే మన ఇంజినీర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. హ్యూమన్ ఎర్రర్స్, డిజైన్ చేంజెస్ మరియు దాంట్లో ఉన్న బిల్డింగ్ తప్పిదాల వల్ల మనకి ఒక మ్యాసివ్, మ్యాసివ్ బ్లెండర్ మిస్టేక్ అయితే జరిగింది. ఒక మ్యాసివ్ స్టీమ్ ఎక్స్‌ప్లోజన్ అయితే జరిగింది. ఎంటైర్ న్యూక్లియర్ ప్లాంట్‌లో ఉన్న రూఫ్ అనేది ఎక్స్‌ప్లోడ్ అయిపోయింది. ఇట్లా ఎగిరిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్స్‌ప్లోడ్ అయితే ఏం జరిగింది? పేలిందా? ఏం జరిగింది? ఒక ఇన్విజిబుల్ ఎనిమీ ఆ చుట్టూనే తిరుగుతున్నారు. ఎక్స్‌ప్లోజన్ తర్వాతైతే ఫైర్ ఫైటర్స్ చాలామందైతే ఆ ప్లేస్‌కయితే చేరుకున్నారు. వాళ్ళకి రేడియేషన్ గురించి ప్రాపర్ అవేర్‌నెస్ అయితే లేదు. అసలు రేడియేషన్ అంటే ఏంటో కూడా తెలియని ఒక ఫైర్ ఫైటర్స్ అయితే అక్కడికి చేరుకున్నారు. ఏదో ఎక్స్‌ప్లోషన్ జరిగింది. ఏంటది? వాళ్ళకి కూడా తెలీదు. నార్మల్ ఫైర్ అని అనుకోని ఆ ఫైర్‌ని కంట్రోల్ చేయడానికైతే వెళ్లారు. అయితే వాళ్ళకది తెలీదు. అదొక ఫైర్ కాదు. అదొక ఇన్విజిబుల్ ఎనిమీ. రేడియేషన్ అని. అయితే గంటలు ఫైర్ ఫైటర్స్‌కి మొత్తం బ్లీడింగ్ జరిగింది. స్కిన్ మొత్తం మారిపోయింది. వాళ్ళకేం జరుగుతుందో అర్థం కాలేదు. అక్కడ ఉన్నారు. ఫైర్‌నైతే కంట్రోల్ చేయడానికొచ్చారు. కానీ కొంతసేపటి తర్వాత వాళ్ళందరి బాడీ అయితే చేంజ్ అవ్వడం మొదలెట్టింది. వాళ్ళు అక్కడక్కడికే కూలిపోయారు. బ్లీడింగ్ అవుతుంది. స్కిన్ మొత్తం మారిపోతుంది. ఊపిరి తీసుకునే ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడ రేడియేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అసలు షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే రేడియేషన్ నెక్స్ట్ మార్నింగ్ కూడా పీపుల్ అందరూ కూడా నార్మల్‌గానే వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి తెలీదు అక్కడ ఎక్స్‌ప్లోజన్ జరిగిందనే విషయం కూడా. లైక్ అదొక గవర్నమెంట్ ఎలాంటిది రివీల్ చేయలేదు. అక్కడున్న జనాలు పార్క్‌లో నార్మల్‌గా తిరుగుతున్నారు. నార్మల్‌గా జాబ్ చేసుకుంటున్నారు. నార్మల్‌గా హౌస్ వైఫ్స్ పని చేస్తున్నారు కిచెన్‌లో. చాలా నార్మల్‌గా అయితే జరుగుతుంది. 26 అవర్స్ తర్వాత అయితే ఇవాక్యుయేషన్ స్టార్ట్ చేశారు. అంతవరకు గవర్నమెంట్ కూడా చెప్పలేదు. అయితే అక్కడున్న పీపుల్‌కి గవర్నమెంట్ చెప్పిందేంటంటే 3 డేస్ తర్వాత అయితే మీరు రిటర్న్ అవుతారు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. 3 డేస్ తర్వాత రిటర్న్ అవుతారు అని చెప్పుకుంటూ వాళ్ళనైతే ఎవాక్యుయేట్ చేసి ఎంటైర్ సిటీ పర్మనెంట్‌గా అబాండన్డ్ అయితే అయింది. అయితే సోవియట్ యూనియన్ ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్‌ని సీక్రెట్‌గా ఉంచడానికి ట్రై చేసింది. కానీ రేడియేషన్ అనేది చిన్నదైతే కాదుగా. అయితే పక్కనే ఉన్న స్వీడన్‌లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ అయితే హైయెస్ట్ రేడియేషన్ లెవెల్స్‌ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ లొకేషన్ చెర్నోబిల్ అని తెలిసింది. అయితే ఈ డిజాస్టర్ చాలా సీరియస్‌గా ఉందని స్వీడన్‌కైతే అర్థమైంది. ఇదైతే ఘోరమని చెప్పుకోవచ్చు. సోవియట్ యూనియన్ ఎవరికీ చెప్పకుండా ఆ నిజాన్నయితే దాచింది. అయితే ఇప్పుడు క్లీనప్ ఆపరేషన్ అయితే స్టార్ట్ అయింది. థౌసండ్స్ ఆఫ్ ఇంజినీర్స్, సోల్జర్స్, క్లీనప్ క్రూ అయితే ఒక ప్లేస్‌కైతే రెడీ అయ్యారు. ఏం చేయాలి? ఇంత రేడియేషన్ బయటకొస్తుంది. ఎలా ఆపాలి? అనేది వాళ్ళకి కూడా తెలీదు. ఒక పక్కా ప్లాన్‌తోని అయితే వాళ్ళ ప్లేస్‌కైతే చేరుకున్నారు. రోబోట్స్‌నైతే పంపారు. కాకపోతే ఆ రేడియేషన్ తట్టుకోలేక రోబోట్స్ కూడా మధ్యలోనే ఆగిపోయాయి. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అప్పుడు. అయితే సిట్యుయేషన్ కంట్రోల్ తీసుకురావడం చాలా భయంకరంగా అయితే మారింది. రేడియేషన్ అంటే చాలా డేంజరస్. రేడియేషన్ ఒక మాలిక్యులర్ లెవెల్‌లో మనిషినైతే దారితీసేస్తుంది. అది చాలా డేంజరస్. మన కంటికైతే కనిపియదు. అది ఒక పార్టికల్స్‌లా తిరుగుతూ ఉంటుంది. దాని రేడియేషన్ అనేది చాలా డేంజరస్‌గా ఉంటుంది. అయితే చెర్నోబిల్ ఇప్పుడెలా ఉంది? లైక్ ఆ ప్రదేశం అనేది ఇప్పుడెలా ఉంది? ఆ ప్లేస్‌లో ఇప్పటికి మనుషులుంటారా అంటే లేదు. అదొక గోస్ట్ టౌన్. దాంట్లో మనుషులైతే ఉండరు. చాలా ఘోరంగా ఉంటుంది. దానిలో స్కూల్ ఎంప్టీగా ఉంటాయి. ఆఫీసెస్ ఎంప్టీగా ఉంటాయి. బిల్డింగ్స్ అయితే మరీ ఎంప్టీగా ఉంటాయి. అదొక గోస్ట్ టౌన్‌లా అబాండన్ చేయైతే ఉంటుంది. చేసైతే ఉంటుంది. సో, ఇప్పటికి అక్కడ మనుషులైతే ఉన్నారు. అయితే కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఆ ఏరియా సేఫ్ కావడానికి కొన్ని హండ్రెడ్స్ పట్టొచ్చు. ఇప్పటికి కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళడానికి అలో చేశారు. కానీ ఆ ప్లేస్‌కి మరీ దగ్గరగా వెళ్ళడానికి మాస్క్ అయితే పెట్టుకోవాలి. సూట్ అయితే వేసుకోవాలి. ఒక యెల్లో సూట్ అన్నా
వేసుకొని దగ్గరగా వెళ్ళి ట్రై చేయాలి. ఆ ప్లేస్‌లో రేడియేషన్ అయితే మరీ దారుణంగా ఉండవు. అయితే ఎలిఫెంట్ ఫుడ్ అనే ఒక విషయం అనేది జరిగింది. ఒక మాసివ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ వేస్ట్ అనేది ఆ బేస్‌మెంట్‌లో ఉంటుంది. ఆ ఒక ఫ్యాక్టరీలో. సో, ఆ ఎలిఫెంట్ ఫుడ్ ఇలా రేడియేస్‌లో ఉన్న ఆ సూట్ ఏసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ రోజులైతే బతకరు. అయితే రేడియేషన్ పవర్ అనేది మనకు లెసన్. లెసన్ ఎలా వస్తుందంటే లైక్ మనం ఒక మాసివ్ పవర్ జనరేట్ చేద్దాం అనుకుంటాం. కాకపోతే అది మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. చాలా ఘోరమైన పరిస్థితి. మనుషులు పోతారు. అక్కడున్న జంతువులు పోయాయి. అక్కడున్న చెట్లు కూడా సర్వైవ్ కాలేదు. ఆ రేడియేషన్‌కి. చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది మనుషులైతే వెళ్ళడానికి ఆలోచిస్తారు. అక్కడ పూర్తిగా రేడియేషన్ తగ్గలేదు. ఓన్లీ కొద్ది మాత్రాన స్మాల్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అయితే అక్కడైతే ఉంది. ఇప్పుడు ఆ న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర పోయే కొద్దీ రేడియేషన్ అయితే పెరుగుతుంది. దాన్ని పైకప్పు క్లోజ్ చేసి రూఫ్ అనేది పూర్తిగా సీల్ చేశారు. సో, రేడియేషన్ బయటకి రాకుండా. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలనే థాట్ కూడా ఎవరికి రాదు. అండ్ అది మొత్తం కూలిపోతా ఉంది. అండ్ దాని పక్కనే ఇంకోటి కూడా కడుతున్నారు. దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి. ఎందుకంటే ఆ రేడియేషన్ అనేది చాలా పవర్‌ఫుల్. సో, 1986లో జరిగిన ఆ ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఎక్స్‌ప్లోజన్‌ని ఇంత డీటెయిల్డ్‌గా మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, ఇలాంటి ఫ్యూచర్‌లో రిపీట్ కాకుండా ఉండాలి అంటే మనం తీసుకోబోయే సేఫ్టీ మెజర్స్ గవర్నమెంట్ ఫస్ట్ నిజం చెప్పాలి. అసలు ఏం జరుగుతుంది ఆ ఏరియాలో మనకు తెలిసుండాలి. ఆ సిస్టమ్ అలారం మోగిన తర్వాత కూడా దీంట్లో మనకి ఇంజినీర్స్ తప్పిదం ఉందా? లేదా ఒక గవర్నమెంట్ తప్ప అనేది తెలీదు. ఒక సేఫ్టీ మెజర్ కొన్ని జీవితాలనైతే మార్చేసాయి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా వీడియోస్ అయితే ఇంకా వస్తాయి మీకు. సో, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.